హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న 59వ భాగాన్ని వినేద్దాం. మమ్మీ, నీకు రైట్ హ్యాండ్కి కట్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్తో హక్ చేసుకో ఓకేనా అంటూ మధుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు వాడు. మధు లెఫ్ట్ హ్యాండ్తో సన్నీని గట్టిగా హక్ చేసుకుని వాడి బుగ్గల మీద బోలెడు ముద్దులు పెట్టేసుకుంది. సన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడి ముఖంలో ఇన్నోసెన్స్తో కూడిన చిరునవ్వు అందరినీ సమ్మోహనపరిచింది. వినోద్ గొంతు సవరించుకుని, అన్నయ్య, వదిన లెఫ్ట్ హ్యాండ్తో హక్ చేసుకోగలదు, ముద్దులు కూడా పెట్టుకోగలదు, కావాలంటే నువ్వు టెస్ట్ చేయొచ్చు అన్నాడు కొంటిగా నవ్వుతూ. విరాట్ సీరియస్గా చూడ్డానికి ట్రై చేశాడు. బట్ అతని కళ్ళు మధుని చూసి టీజింగ్గా నవ్వాయి. మధు ముఖం సిగ్గుతో ఎర్రబడింది. కవర్ చేసుకోవడానికి, వినోద్, నా లెఫ్ట్ లెగ్తో నిన్ను కిక్ కూడా చేయగలను అంది. చేస్తావు తల్లి, ఎందుకు చేయవు? ప్రపంచంలోని టాప్ 3 శాడిస్టులు ముగ్గురు ఈ ఫ్యామిలీలోనే ఉన్నారు అని మధుతో అని సన్నీతో, శాడిస్ట్ నెంబర్ 3 గారు మీ మమ్మీతో హగ్గులు ముద్దులు అయిపోతే మా మమ్మీ డాడీ దగ్గరికి బయలుదేరదాం. ఈ టైంకి వాళ్ళు వచ్చేస్తుంటారు. లేట్ అయితే వాళ్ళ చేతిలో కూడా నేను కిక్కులు తినాలి. కాస్త స్టార్ట్ అవుతారా అన్నాడు పాకెట్లో చేతులు పెట్టుకుని. ఓకే మమ్మీ, నేను బాబాయ్ వాళ్ళతో ఇంటికి వెళ్తాను. డాక్టర్స్ చెప్పినట్టు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు. నువ్వు బజ్జుని రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను అని పెద్దవాడిలా చెప్పి బెడ్ మీద నుంచి కిందికి దిగాడు సన్నీ. వాడి మాటలకి మధు మురిసిపోయింది. విరాట్ కూడా చిరునవ్వు నవ్వాడు. వదినా, నేను మీ సిస్టర్కి డయల్ చేసిస్తాను, నువ్వు మాట్లాడు అని మొబైల్ తీసుకుని డయల్ చేశాడు వినోద్. ఒక్కసారిగా ముగ్గురు ఆశ్చర్యంతో వినోద్ కేసి నోరెళ్ళబెట్టి మరీ చూశారు. ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఆవిడ నెంబర్ మీ మొబైల్లో ఎందుకుందో కొంచెం వివరించి చెబుతారా అని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు అడిగాడు శౌర్య. దుర్మార్గుడా, అలా అనుమానించకు, కళ్ళు పోతాయి. తను నా కంపెనీలో ఎక్స్ ఎంప్లాయ్, విసుగు నటిస్తూ చెప్పాడు వినోద్. నీ కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయ్ అందరి నెంబర్స్ని నీ దగ్గర ఉన్నాయా అన్నయ్యా మళ్ళీ ప్రశ్నించాడు శౌర్య. మధు కామ్గా వినోద్ ఏం ఆన్సర్ చేస్తాడా అని వినోద్ కేసు చూసింది. విరాట్ మాత్రం పెద్ద పట్టించుకోలేదు. శౌర్య కేసి సీరియస్గా చూశాడు వినోద్. నువ్వేమన్నా క్వశ్చన్ పేపర్వా? నోరు విప్పితే చాలు ఒక్క క్వశ్చన్ బయటకు వస్తుంది అని చిరాగ్గా చూసి, ఏదో ఒక సందర్భంలో అవసరమై తీసుకున్నాను, బట్ డిలేట్ చేయడం మర్చిపోయా. అదేమన్నా పెద్ద విషయమా? మరి ఇంతలా ఆరా తీయాలా అని ఎదురు ప్రశ్నించాడు వినోద్. దెబ్బకి శౌర్య నోరు మూసేశాడు. మధు ఫోన్ తీసుకుని నవ్వి నాకు ఈ విషయం వివరించి హాస్పిటల్కి రమ్మని చెప్పింది. మధు ఫోన్ అయిన వెంటనే వినోద్, శౌర్య సన్నీని తీసుకుని వెళ్ళిపోయారు. శౌర్య తన కారులో బయలుదేరితే వినోద్ తన కారులో సన్నీని ఎక్కించుకొని డ్రైవ్ చేసాగాడు. సన్నీకి మాట్లాడడం వచ్చేసిన విషయం గుర్తుకొచ్చి వినోద్ అసలు సన్నీకి ఏం మాట్లాడడం వచ్చో టెస్ట్ చేయించాలనుకున్నాడు. సన్నీ, ఆ ముందు వెళ్ళే కార్ ఏ కలర్లో ఉంది చెప్పరా అన్నాడు. రెడ్ అని సమాధానం చెప్పాడు సన్నీ. ఆ 3 చక్రాల బండి పేరు చెప్పు అని మళ్ళీ అడిగాడు వినోద్. ఆటో అని ఆన్సర్ చేశాడు. వెరీ గుడ్ రా, మెచ్చుకోలుగా చూశాడు వినోద్. సన్నీ, ఈరోజు నువ్వు మార్నింగ్ లేచినప్పటికీ ఇప్పటిదాకా ఏమేం చూసావో చెప్పరా హుకుం జారీ చేశాడు వినోద్ డ్రైవింగ్ సీరియస్గా చేస్తూ. నువ్వేమన్నా డైరీవా బాబాయ్, నీకెందుకు చెప్పాలి అని అడిగాడు విసుగ్గా సన్నీ. షాక్తో సడన్ బ్రేక్ వేశాడు వినోద్. బాబాయ్, నీకు డ్రైవింగ్ సరిగ్గా రాకపోతే మా డాడీ దగ్గర నేర్చుకో, ఇలా సడన్ బ్రేక్ వేసి ప్రాణాలతో ఆడుకోకు సీరియస్గా చెప్పాడు సన్నీ. ఏంటి ఏమన్నా? మీ డాడీ దగ్గర డ్రైవింగ్ నేను నేర్చుకోవాలా? అసలు మీ డాడీకి డ్రైవింగ్ నేర్పిందే నేను కాలర్ ఎగరేస్తూ గర్వంగా చెప్పాడు వినోద్. నువ్వు చెప్పింది నిజమో కాదో నేను మా డాడీని అడిగి కనుక్కుంటాలి చేతులు కట్టుకుని గ్లాస్లో నుంచి బయటకు చూస్తూ చెప్పాడు సన్నీ. లేదులే, రివర్స్లో చెప్పా. మీ డాడీయే నాకు డ్రైవింగ్ నేర్పింది. నేను సరిగ్గా డ్రైవింగ్ చేయట్లేదంటే అది నా తప్పు కాదు, నేర్పించిన మీ డాడీ తప్పు హహహ అని రజనీకాంత్ స్టైల్లో నవ్వుతూ కంటిన్యూస్గా సన్నీని మాట్లాడిస్తూ డ్రైవ్ చేసాగాడు వినోద్. శౌర్య సన్నీని తీసుకుని వెళ్ళిపోయేసరికి రూమ్లో మధు, విరాట్ మాత్రమే మిగిలారు. వెంటనే డోర్ క్లోజ్ చేసి వచ్చేసి మధుకి లెఫ్ట్ సైడ్ బెడ్ మీద కూర్చుని ముందుకు వంగి మధు పెదవులపై ముద్దు పెట్టాడు విరాట్. మధు ముఖం సిగ్గుతో ఎర్రబడింది. పోండి విరాట్, ఏమిటి పాడి పనులు అంది సిగ్గుతో మధు. నీకు బాగా అయిందే, అసలు ఖాళీగా ఉండకుండా తిరుగుతూనే ఉంటావు కదా. ఇప్పుడు చూడు, 2 నెలల పాటు తిరగకుండా బెడ్ మీదే ఉండి రెస్ట్ తీసుకోవాలి. సో ముద్దు పెడుతున్నా, ఇంకా తోసేయలేవు, ఇంకేమన్నా చేస్తున్నా పరిగెత్తలేవు కళ్ళెగరేస్తూ చెప్పాడు విరాట్. విరాట్ కేసి ప్రేమగా చూసింది మధు. ఆహ్వానిస్తున్నట్లుగా పెదవుల్ని పెట్టి కళ్ళు మూసుకుంది మధు. ఆహ్వానం అందుకున్నాడు విరాట్. అలా ఎన్ని క్షణాలు నిమిషాలుగా మారాయో తెలీదు. చివరికి ఆమె పెదవుల్ని కొరికి చిన్నగా పనిష్ చేశాడు విరాట్. అమ్మా అంది నొప్పితో మధు.
ఎందుకు కొరికారు అని అడిగింది కోపం నటిస్తూ. మరొక్కసారి అజాగ్రత్తగా ఉండి ప్రాణం మీదికి తెచ్చుకునేటప్పుడు ఈ శిక్ష గుర్తు రావాలి అని కొరికాను అని చిన్నగా చెప్పాడు. సారీ విరాట్, ఆ స్టోరీలో బాగా లీనమైపోయి అదే ఆలోచిస్తూ అలా చేశాను. ఇంకెప్పుడు అలా జరగదు, ఐ ప్రామిస్ అంది మధు. మధు, ఆ మూవీ నీకు వద్దు, ఆల్రెడీ నువ్వు యాక్ట్ చేయవని వాళ్ళతో నేను చెప్పేశాను అన్నాడు విరాట్. నో విరాట్, హీఈస్ అమేజింగ్ డైరెక్టర్. అతని మూవీలో చిన్న రోల్ రావడమే అదృష్టం. అలాంటిది మెయిన్ రోల్ నా కాలం ముందు దగ్గరకు వచ్చింది. అయినా షూటింగ్ 2 నెలల తర్వాత కానీ స్టార్ట్ అవ్వదు. ఈలోపు నేను కోరుకుంటాను కదా అంది రిక్వెస్టింగ్గా మధు. మధు, ఆ స్టోరీని నేను విన్నాను. ఆ స్టోరీ లైన్ అస్సలు బాగోలేదు. అలాంటి మూవీస్ పెద్దగా ఆడవు. చైల్డ్ డెడ్ బాడీని దాచిపెట్టిందంటే షీ సిక్ అని అర్థం. మోరెవర్, ఈ ఆత్మల కాన్సెప్ట్ చాలా ఓల్డ్ది. ఈ మూవీ నీకు అస్సలు వద్దు. అది డెఫినెట్గా ఫ్లాప్ అవుతుంది. అలాంటి మూవీస్ని ఎక్కువ మంది చూడరు. సో నువ్వు పడిన కష్టం ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. నీకు కరెక్ట్ మూవీస్ని మేం ప్లాన్ చేస్తాం కదా. డోంట్ థింక్ అబౌట్ దట్ మూవీ అని చెప్పాడు విరాట్ నచ్చ చెబుతూ. అంతేనా, లేక ఆ మూవీ గురించి ఆలోచిస్తూ యాక్సిడెంట్కి గురయ్యానా అని విరాట్ కళ్ళలోకి చూస్తూ ఎదురు ప్రశ్నించింది మధు. అది కూడా ఒక కారణమే అని జవాబిచ్చాడు విరాట్. విరాట్, ఆ స్టోరీ గురించి అంతలా ఎందుకు ఆలోచించానో తెలుసా అని అడిగింది మధు. తెలుసు మధు, అది ఇంచుమించుగా నీ లైఫ్కి దగ్గరలో ఉంది అన్నాడు విరాట్. మధు షాక్ తింది. విరాట్, మీకెలా తెలుసు అని కంగారుగా అడిగింది. విరాట్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలాడు. రిసార్ట్లో నువ్వు మత్తులో ఉన్నప్పుడు చెప్పావు మధు. అదే రోజు నీకు స్నానం చేస్తున్నప్పుడు నీ పొట్ట మీద సిజేరియన్ జరిగిన మార్క్ కూడా నేను చూశాను కామ్గా చెప్పాడు విరాట్. మధు అవాక్కైంది. నోట మాట రాలేదు. అంటే విరాట్, మీకంతా తెలిసే నన్ను ప్రేమించారా? నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారా అని అడిగింది కళ్ళ నిండా నీళ్ళతో మధు. నీ గతంతో నాకు పని లేదని నీకు ఇంతకు ముందే నేను చాలాసార్లు చెప్పాను మధు. నా మాట మీద నమ్మకం లేక నువ్వే నన్ను చాలా కాలం దూరం పెట్టావు. నా ప్రేమని యాక్సెప్ట్ చేయకుండా టైం వేస్ట్ చేశావు అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి విరాట్. ఒక్కసారిగా మధు వెక్కి వెక్కి ఏడ్చింది. మధుని గట్టిగా హత్తుకున్నాడు విరాట్. ప్రేమగా ఆమె వెన్ను నిమిరి, ఇక గతం గురించి మర్చిపో మధు. మన ఫ్యూచర్ గురించి ఆలోచించు. ఆ బిడ్డ నీకు రాసి పెట్టి ఉంటే నీతోనే ఉండేవాడు. బట్ ఆ బాబు చనిపోయాడు కాబట్టి ఇంకా ఏమీ ఆలోచించకు, ప్లీజ్ రా అన్నాడు మధు తల మీద ముద్దు పెడుతూ. విరాట్, మీది ఇంత గొప్ప మనసని నేను అస్సలు ఊహించలేదు. ఐ లవ్ యూ సో మచ్ విరాట్ అంది మధు విరాట్ ముఖాన్ని ముద్దులతో నింపేస్తూ. లవ్ యూ టూ అన్నట్టు మధు, నువ్వు ఎలాగో ఈ 2 నెలలు షూటింగ్స్ లేకుండా ఖాళీగానే ఉంటావు కదా, పెళ్లి చేసేసుకుందామా అని అడిగాడు విరాట్. గట్టిగా నవ్వేసింది మధు. ఈ బ్యాండేజీలతో పెళ్ళా? నోవే అంది మధు. సరేలే, నువ్వు ఎప్పుడంటే అప్పుడే అన్నాడు విరాట్ మధు నుదుటిపై ముద్దు పెట్టి. విరాట్, నాకు వెడ్డింగ్ గిఫ్ట్ ఏమిస్తారు అని అడిగింది విరాట్ని హత్తుకుంటూ మధు. ఏం కావాలో చెప్పు అన్నాడు మరింత గట్టిగా హత్తుకుంటూ విరాట్. ఏం అడిగినా ఇస్తారా? తలెత్తి అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది. ఎస్, నువ్వేం అడిగినా ఇస్తాను ప్రేమగా చెప్పాడు. ఒక్కసారిగా మధు ముఖం సీరియస్గా మారిపోయింది. నన్ను రేప్ చేసిన వాడిని శిక్ష పడేలా చేయండి విరాట్ అని స్థిరంగా అడిగింది మధు. నిన్నటి వరకు లేని ఆలోచన ఈరోజు ఎందుకు వచ్చింది మధు? నిన్న స్టోరీ విన్న తర్వాత అని కళ్ళెగరేస్తూ ప్రశ్నించాడు విరాట్. అవును అని తలూపింది మధు. ఆల్ రైట్, నువ్వు కోలుకున్నాక డీటెయిల్స్ ఇవ్వు. ఆ తర్వాత వాడిని ఏం చేయాలో నేను చూసుకుంటాను అన్నాడు విరాట్. అతనెవరో నాకు తెలియదు విరాట్. నాకు తెలిసిన డీటెయిల్స్ ఇప్పుడే చెబుతాను. వాడెవడో అతి త్వరలో పట్టుకోండి ప్లీజ్ అంది మధు. వాట్? అతనెవరో నీకు నిజంగా తెలీదా మధు అని ప్రశ్నించాడు విరాట్. అడ్డంగా తలూపింది మధు. బట్ విరాట్, నా జీవితంతో ఆడుకున్నట్టే అతను చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుని ఉంటాడు కదా, వాడికి శిక్ష పడేలా చేయండి, మంచిది కదా అంది మధు. నీకు నీ గతం గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు మధు. బట్ నువ్వు నన్ను వెడ్డింగ్ గిఫ్ట్ అడిగావు కాబట్టి ఆ వివరాలు అన్నీ చెప్పు. నేనేమన్నా చేయగలనేమో చూస్తాను అన్నాడు విరాట్. డేట్, టైం, ప్లేస్ చెబితే సరిపోతుందా విరాట్ అని అడిగింది మధు. ఎస్, నీకు తెలిసింది చెప్పు. ఐ విల్ ట్రై మై బెస్ట్ అని చెప్పాడు విరాట్. హోటల్ వాలియా ఇంటర్నేషనల్, డేట్ మార్చ్ 27, ఇయర్ 2014. మధు చెప్పింది విని ఒక్కసారిగా విరాట్ గుండె జల్లుమంది. గుటకలు మింగాడు. మధు అతని కేసు చూసి రూమ్ నెంబర్ 318 అని చెప్పింది. విరాట్కి తన కాళ్ళ కిందే భూకంపం వచ్చినట్టుగా అనిపించింది. అది కష్టం మీద తమాయించుకున్నాడు. విరాట్, అతనెవరో కనిపెట్టగలరు కదా అని ఎంతో ఆశగా అడిగింది మధు. ట్రై చేస్తాను మధు అని ఆన్సర్ చేశాడు. హీ ఈజ్ ద కల్ప్రిట్. వాడెవడో తెలిస్తే నేను వాడిని చంపకుండా వదలను.
ఆడపిల్ల శీలానికి మినిమం అర్థం తెలియదు వాడికి. నేను సులువులో లేరని తెలిసి అలా ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటాడు? అతని తల్లి చెల్లి ఉండరా? వాళ్ళని ఎవరన్నా ఇలా చేస్తే ఊరుకుంటాడా అంటూ పళ్ళు నూరుకుంది మధు. విరాట్ ఏం మాట్లాడలేదు. అతనికి చెమటలు పట్టేశాయి. అతి కష్టం మీద తమాయించుకుని, మధు నీ బిడ్డ బర్త్డే డేట్ చెప్పు అని అడిగాడు. బట్ మనసులో మాత్రం తను అనుకున్న డేట్ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. January 1st, 2015 అని కళ్ళెమట నీటి దార కారుతుండగా చెప్పింది మధు. విరాట్కి మరొక్క షాక్ తగిలింది. గుండె చిక్కబట్టుకుని ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా అడిగాడు, ఏ హాస్పిటల్లో నీకు డెలివరీ అయింది అని. గామా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిస్సారంగా చెప్పింది మధు. విరాట్కి మిగిలిన ఉన్న ఆ ఒక్క డౌట్ కూడా తీరిపోయింది. మారుతీరావు గారికి హార్ట్ సర్జరీ అక్కడే జరిగింది. విరాట్ హాస్పిటల్ నుండి బయటికి వెళ్తుంటే అదే రోజున సన్నీ దొరికాడు. అంటే మధుని రేప్ చేసి తల్లిని చేసింది తనేనన్నమాట. తను సీఈఓ అయిన కొత్తల్లో, అంటే మార్చి 27, 2014లో హోటల్ వాలియా ఇంటర్నేషనల్లో షేర్ హోల్డర్ల పార్టీ జరుగుతోంది. ఆ రోజు తన డ్రింక్లో ఎవరో డ్రగ్ కలిపి ఒక అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని ప్లాన్ చేశారు. వాళ్ళు తను కేటాయించిన రూమ్ 318, బట్ తను బై మిస్టేక్ 318లోకి వెళ్ళాడు. తర్వాత మెలకు వచ్చి చూస్తే పక్కనే ఎవరో ఒక అమ్మాయి ఉంది. ఇంతలో చక్రపాణి బాబాయ్ కాల్ చేసి శత్రువుల కుట్రను గురించి చెప్పి తొందరగా బయటకు వచ్చేయమని చెప్పాడు. తను వెళ్ళడానికి ట్రై చేస్తే బయట నుండి డోర్ లాక్ చేయబడి ఉంది. ఆ కంగారులో కనీసం ఆ అమ్మాయి ఎవరో కూడా చూడకుండా బాత్రూంలో గ్లాసుని తొలగించి అందులో నుంచి దూకి పారిపోయాడు. గతమంతా గుర్తుకొచ్చేసరికి ఒళ్ళు జలధరించింది విరాట్కి. మధుకి తన మీద ప్రేమ పోయి అసహ్యం కలుగుతుందేమో అని పిచ్చగా భయం పట్టుకుంది. తనని మర్చిపోయి మరీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న విరాట్ని చూసి, విరాట్ ఆర్ యు ఓకే అని అడిగింది. యా మధు, ఐఎమ్ ఫైన్ అన్నాడు చెమట తుడుచుకుంటూ విరాట్. అతన్ని పట్టుకుని శిక్ష పడేలా చేస్తారు కదా అని అడిగింది మధు. ట్రై చేస్తాను మధు అని చెప్పి ఒక్క నిమిషం తర్వాత, అతనంటే నీకు చాలా అసహ్యమా మధు అని అడిగాడు విరాట్. చాలా అసహ్యం పళ్ళు నూరుకుంటూ చెప్పింది మధు. సరే మధు, నువ్వు రెస్ట్ తీసుకో. మీ సిస్టర్ వస్తుందేమో కదా, నేను కొంచెం ఆఫీస్ వర్క్ చూసుకుని వస్తాను అని లేచి నించున్నాడు విరాట్. బట్ సరిగ్గా నిలబడలేక పడిపోబోయాడు. అతి కష్టం మీద నిలబడ్డాడు. విరాట్ ఆర్ యు ఓకే, ఏమైంది నీకు అని అడిగింది కంగారుగా మధు. కూర్చుని కొంచెం లెగ్స్ పట్టేశాయి. ఐఆమ్ ఫైన్ అని నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళాడు విరాట్. అతి కష్టం మీద తన క్యాబిన్కి చేరుకుని వినోద్కి డయల్ చేశాడు. వినోద్ హలో అనేలోపే, వినోద్ మధు సన్నీల డిఎన్ఏ మ్యాచ్ అవుతుందేమో చెక్ చేయించు, వాళ్ళిద్దరూ తల్లి కొడుకులేమో అని తెలుసుకుని వెంటనే చెప్పు అన్నాడు విరాట్. వాట్ అంటూ ఫోన్కి చిల్లు పడేలా అరిచాడు వినోద్ అవతలి వైపు నుంచి. మధుకి సన్నీకి విరాట్ డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించమన్నాడో వినోద్కి అర్థం కాలేదు. తనేమైనా తప్పుగా విన్నాడేమో అని తన మీద తనకే డౌట్ వచ్చింది. అన్నయ్య, నాకు సరిగ్గా వినపడలేదు, మళ్ళీ చెప్పవా అని అడిగాడు వినోద్. నీకు సరిగ్గానే వినిపించింది. మధు సన్నీ తల్లి కొడుకులు అవునో కాదో డిఎన్ఏ టెస్ట్ చేయించమని చెప్పా అని కాల్ కట్ చేశాడు విరాట్. దాదాపు గంటన్నర తర్వాత వినోద్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు. రిసెప్షన్లో ఇంకా అడుగు పెట్టకుండానే హాస్పిటల్ మేనేజర్ ఎదురొచ్చాడు. వినోద్ సార్, సీఈఓ గారు చాలా సీరియస్గా ఉన్నారట. ఆయన క్యాబిన్లోకి కనీసం వాటర్ పట్టుకెళ్ళడానికి కూడా స్టాఫ్ సాహసించట్లేదు. మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఉంటే చెప్పండి, వెంటనే రెక్టిఫై చేసేస్తాను అన్నాడు చాలా పొలైట్గా. మా అన్నయ్య ఎవరి మీదన్నా కోపం చూపించాడా అని అడిగాడు వినోద్. లేదు సార్, విరాట్ సార్ అసలు ఎవరితోనో మాట కూడా మాట్లాడలేదు అని రిప్లై ఇచ్చాడు మేనేజర్. మా అన్నయ్య మీ ఒక్క హాస్పిటల్కి సీఈఓ కాదు కదా, వేరే ఎక్కడో ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు వినోద్. థ్యాంక్ యూ సార్, మీరు ఏం చెబితే అదే చేస్తాను సార్ అన్నాడు మేనేజర్. వీఐపీ వార్డులో ఉన్న పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోండి చాలు, ఆవిడే మీకు కాబోయే మేడం అని చెప్పాడు వినోద్. నాకు ఆ విషయం అర్థమైంది సార్. నిన్న నైట్ మొత్తం ఎప్పుడైతే సీఈఓ గారు అక్కడే ఉన్నారో అప్పుడే మేమందరం ఆవిడే మా కాబోయే మేడం అని అర్థం చేసుకున్నాం అన్నాడు మేనేజర్. గుడ్, ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి, ఆవిడ తొందరగా కోలుకోవాలి, అప్పుడే ఈ ఇయర్ బోనస్లు వస్తాయి మీకు సీరియస్గా చెప్పాడు వినోద్. తప్పకుండా సార్, మేడం చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నారట. డాక్టర్లు నర్సులు అంతా ఆవిడ మంచితనం గురించి మాట్లాడుకుంటున్నారు. విరాట్ సార్ అక్కడే ఉండడంతో నాకు ధైర్యం చాలక నేను వెళ్ళలేదు, లేకపోతే నేను మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి బొకే ఇచ్చి విష్ చేసేవాడిని అని చెప్పాడు మేనేజర్ నమ్రతగా చేతులు కట్టుకుని. అక్కర్లేని కబుర్లు గాసిపులు తగ్గించి మీరు ఆవిడికి సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తే చాలు. అది మానేసి బొకేలతో ఏ ఎగస్ట్రాలన్నీ చేశారంటే మీ సీఈఓ గారు మిమ్మల్ని పీకేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తారు. మైండ్ ఇట్ అన్నాడు వినోద్ సీరియస్గా. మేనేజర్కి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. సారీ సార్ అన్నాడు భయంగా. మేనేజర్ని పైనుంచి కిందాకా ఒకసారి చూసి
విరాట్ క్యాబిన్ వైపుకి వెళ్ళాడు వినోద్. క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తుండగానే గుప్పమని సిగరెట్ వాసన కొట్టింది. డోర్ ఓపెన్ చేసి చూసేసరికి రూమ్ మొత్తం సిగరెట్ పొగే నిండి ఉంది. ఒక్కసారిగా షాక్ తిన్నాడు వినోద్. అన్నయ్య, ఏమిటిది? ఎన్ని ప్యాకెట్లు సిగరెట్ కాల్ చేశావు అంటూ విరాట్ చేతిలో ఉన్న సిగరెట్ని లాగి పడేశాడు. విరాట్ మాట్లాడకుండా కామ్గా కూర్చునున్నాడు. వినోద్ గబగబా విండోస్ ఓపెన్ చేసి విరాట్ ఎదురుగా కూర్చున్నాడు. ఏంటన్నయ్య, దేవదాస్ రోల్ ప్లే చేద్దామనా? ముందు మందు బాటలు సాలువా కూడా తెప్పించమంటావా అని అడిగాడు కోపంగా. వినోద్ మాటల్ని పట్టించుకోకుండా విరాట్, ఇంతకీ చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని విసుగ్గా అడిగాడు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నయ్య అన్నాడు గంభీరంగా ఫేస్ పెట్టి. రిపోర్ట్ ఎప్పుడొస్తుంది? అది ముందు చెప్పు అని తిరిగి మళ్ళీ అడిగాడు. అబ్బా, రెడీ అయ్యాక ఫోన్ చేస్తారులే అన్నయ్య, వెళ్ళి తీసుకొస్తాను అని. అసలు వాళ్ళిద్దరు తల్లి కొడుకులని నీకు డౌట్ ఎందుకు వచ్చింది అని అడిగాడు క్వశ్చన్ మార్క్ ఫేస్తో. ఆ రోజు నా రూమ్లో ఉన్న అమ్మాయి మధుయే అని రిప్లై చేశాడు విరాట్. ఒక్క నిమిషం పాటు వినోద్కి ఏం అర్థం కాలేదు. తర్వాత ట్యూబ్ లైట్ వెలిగింది. వాట్? ఎలా? ఆ విషయం నీకెలా తెలిసింది? షాక్తో ప్రశ్నించాడు. మధుయే చెప్పింది. స్లోగా ఆన్సర్ చేశాడు విరాట్. అన్నయ్య, నేను నీలాగా ఇంటెలిజెంట్ని కాదని తెలుసు కదా, కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్తావా ప్లీజ్ అని అడిగాడు వినోద్ దాదాపుగా దండం పెడుతూ. తనకి మధుకి జరిగిన మొత్తం సంభాషణ వినోద్తో చెప్పాడు విరాట్. వినోద్ మామూలుగా షాక్ తినలేదు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.